మీ భద్రతకు మాది గ్యారెంటీ అని ఊళ్ళకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో సమాచారం ఇవ్వాలని వెంటనే పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా సర్పవరం స్టేషన్ సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. సర్పవరం పోలీస్ స్టేషన్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని వారు ఫోన్లు చేస్తే రెస్పాన్స్ ఇవ్వనక్కర్లేదని, ఎక్కువసేపు మాట్లాడితే మీ డేటాని తీసుకొని మీ సొమ్ములను కాజేసే ప్రయత్నాలు చేస్తారని, అనదర్ కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయొద్దని తెలిపారు. అలాగే ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు వారి పూర్వాపరాలు తెలుసుకొని ఆధార్ కార్డు తీసుకొని ఇల్లు అద్దెకి ఇవ్వాలని, అపరిచితులకు ఇల్లు అద్దెకి ఇవ్వకూడదని తెలిపారు. బైకు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలలో ఏర్పాటు చేశామని, ప్రజలు కూడా సీసీ కెమెరాలు ఆయా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే మంచిదని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నమస్కారం అండి. కొన్ని విషయాలు, ఇంట్లో ఎవరో లేకుండా ఊరికి కానీ బయటికి కానీ వెళ్తున్నప్పుడు మీ విలువైన ఆభరణాలు, అలాగే వస్తువులు, నగదు ఉంచరాదు. అలాగే ఎల్హెచ్ఎంఎస్ అనేది మీ ఇంటికి సీసీ కెమెరా లేకపోయినప్పటికీ ఎల్హెచ్ఎంఎస్ అని మీరు బయటికి మాకు కానీ తెలియజేస్తే లైట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మేమే సీసీ కెమెరా తెచ్చి బిగిస్తాము, మళ్ళీ మీరు వచ్చేదాకా ఉంటుంది. అలాగే మీరు మాకు ఊరు వెళ్తున్నాము అని చెప్తే కనుక అక్కడ నిఘా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది సార్. అదొకటి సార్. తర్వాత గేటుకి బయట తాళం వేసి వెళ్ళటం వలన దొంగకి ఇంట్లో ఎవరు లేరనే సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు గేటుకి బయట తాళం వేయద్దు. అలాగే ఈ రాత్రి ఇంటి నేరాలు, పగటింటి నేరాల మీద అప్రమత్తంగా ఉండి ఇంట్లో ఎవరో లేనప్పుడు విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఉంచుకోవద్దు. అలాగే ఆటోలోని బస్సులోని ప్రయాణం చేసినప్పుడు బ్యాగులో విలువైన ఆభరణాలు, నగదు ఉంచుకుని ప్రయాణం చేయటం మంచిది కాదు సార్. అలాగే బ్యాంకుల దగ్గర అటెన్షన్ డైవర్షన్ చేసి డబ్బులు పడుకొని అని తీసుకోమంటూ ఇటువంటివి కూడా జరుగుతాయి. బ్యాంకుల దగ్గర ఎవరిని కూడా నమ్మొద్దు. అలాగే పరాయి సొత్తు గురించి ఆశపడి డబ్బులు పడుకొని తీసుకొని మీ అని అడగటం, ఇటువంటి వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే సైబర్ క్రైమ్, మనం మొబైల్ ఫోన్ ఆట వస్తువుగా కాకుండా తెలియని నెంబర్లను లిఫ్ట్ చేయటం కానీ, అలాగే ఏయో రకరకాల యాప్లని మీరు నొక్కండి డబ్బులు వస్తాయని ఎవరు సొమ్ము ఎవరికి ఇవ్వరు. అది గమనించుకొని మీకు లాటరీ తగిలింది, లేదంటే కానీ మీకు కారు తగిలింది, కొంత ఆన్లైన్లో జాబులు ఇప్పిస్తామని ఇలా రకరకాల ప్రలోభాలకి లోన్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్లు చేయించుకుంటారు. అవన్నీ కూడా చీటింగ్ అండి. మీ ఎంతో కష్టపడి సంపాదించిన విలువైన సొమ్ముని ఈ యాప్ల ద్వారానే, లేదంటే కనుక అపరిచిత వ్యక్తులకి ఆన్లైన్లో వేసి మోసపోవద్దు. అవన్నీ కూడా సైబర్ నేరాల్లో ఇబ్బంది పడుతున్నారు. అదొకటి బాగా సైబర్ నేరాలకు నివారణ ముఖ్యం తప్ప మనం ఎన్నిసార్లు మేము మీకు అందరికీ తెలియజేసినా కూడా ఏదో కారు ఇస్తామని, ఏదో కారు తగిలిందని, లాటరీ తగిలిందని, లేకపోతే సగం రేటు ఇస్తామని చెప్పి, అలాగే కొంతమంది కారుని లీజుకి తీసుకుని వాటిని తనఖా పెట్టేయటం, లేదంటే కనుక వేరే చోట అమ్మేయటం, ఇలాంటివి వేసి మోసాలకి చేస్తున్నారు. మీరు కారు ఎవరికైనా లీజుకి ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి షూరిటీ అమౌంట్, వాటి వ్యక్తిగత డేటా మొత్తం A to Z తీసుకుని వెరిఫై చేసుకుని ఇచ్చుకోలేకపోతే నష్టపోతున్నారు. అలాగే OLXలో కారు అమ్ముతాం, బైక్ అమ్ముతాం అని చెప్పడం, ఎవరో ఫలానా చోట మీకు కారు చూపిస్తారంటాం, మీకు కారు వ్యక్తి లేదా మోటార్ సైకిల్ వ్యక్తి కాకుండా థర్డ్ పర్సన్ డబ్బులు వేసేయడం, వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితులు, అటువంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. అని చెప్పి ఎవరో కూడా ఫిజికల్గా అనవసరంగా మొబైల్ ఫోన్ ఆట వస్తువుగా వాడుకోవద్దని, కేవలం తెలియని వ్యక్తులు, అపరిచిత వ్యక్తులకి మీ సొమ్ముని ఆన్లైన్లో వేస్తున్నప్పుడు 1-10 సార్లు ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాం సార్. అపరిచిత వ్యక్తులకి ఎవరికి కూడా ఇల్లు అద్దెకి ఇవ్వద్దు. ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డులు, అలాగే వాళ్ళ గతంలో ఎక్కడున్నారో, వాళ్ళకి ఎందుకు అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ పూర్తి వివరాలన్నీ తెలుసుకుని మాత్రమే ఇల్లు అద్దెకి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్. అలాగే సర్పవరంలో భూ వివాదాలు చాలా ఎక్కువ. డబుల్ రిజిస్ట్రేషన్, సివిల్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటాయి. మీరు భూములు కొనుక్కునేటప్పుడు లింక్ డాక్యుమెంట్స్, అవి లీగల్ ఒపీనియన్, అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల రైతులని, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని ఎగ్జామిన్ చేసుకోవటం, రిజిస్టర్ ఆఫీస్కి, సబ్ రిజిస్టర్ ఆఫీసులకి, అలాగే ఈ డాక్యుమెంట్ రైటర్స్ అందరి దగ్గర కూడా 1-10 సార్లు వెరిఫై చేసుకుని మాత్రమే మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్.
అలాగే మోటార్ సైకిల్స్ ఉన్నవాళ్ళు కొంచెం రోడ్డు మీద వచ్చేటప్పుడు వదిలేయకుండా కాంపౌండ్ వాళ్ళు ఉంటే కనుక లోన్ పెట్టుకు తాళం వేసుకుంటే మనం మోటార్ సైకిల్ యొక్క దొంగతనాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా కొంతకాలం 2 సంవత్సరాలు అలా అయిన తర్వాత ఈ లాక్ యొక్క పళ్ళు అరిగిపోవడం వలన దేనికైనా తాళం వస్తుంది కాబట్టి బుల్లెట్ ఇటువంటి విలువైన మోటార్ సైకిల్